రైట్ బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్టు పనులపై పురోగతి దృష్టి సారించారు. బుధవారం ఆయన ప్రాజెక్టు సైట్ వద్ద జలవనరుల శాఖ ఉన్నతాధికారులు, ఇంజనీర్లతో ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. ప్రాజెక్టు పనుల్లో మిగిలిన పనులను గడువులోగా పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రాజెక్టులో ఇప్పటికే 87% సివిల్ పనులు పూర్తయ్యాయని, మిగిలిన పనులను త్వరితగతిగా పూర్తి చేయాలని సీఎం స్పష్టం చేశారు. ముఖ్యంగా ప్రాజెక్టు నిర్వాసితులు మరియు పునరావాసం R&R ప్యాకేజీ పనులపై పూర్తి స్థాయిలో దృష్టి సారించాలని ఆదేశించారు. దీనికోసం ప్రత్యేకంగా ఒక యాక్షన్ ప్లాన్ రూపొందించుకుని ముందుకు సాగాలని సూచించారు. అదేవిధంగా పోలవరం ఎడమ కాలువ పనులను వేగవంతం చేయాలని సీఎం తెలిపారు. కుడి కాలువ ద్వారా కొల్లేరు ప్రాంతానికి కూడా నీరందించేలా ప్రణాళికలు సిద్ధం చేయాలని కీలక సూచన చేశారు. ఈ సమీక్షా సమావేశంలో మంత్రులు నిమ్మల రామనాయుడు, కొలుసు పార్థసారథి, నాదెండ్ల మనోహర్, ఇతర ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు పాల్గొన్నారు. వచ్చే మే నెల మొదటి వారంలో తాను మళ్లీ పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిని స్వయంగా తనిఖీ చేస్తానని చంద్రబాబు వెల్లడించారు. ఈ కొండకి ఆ కొండకి ఆనుకునేటప్పుడు మాత్రం కాంక్రీట్ స్ట్రక్చర్ పెడతాం అన్నమాట. కాంక్రీట్ స్ట్రక్చర్ జరుగుతుంది. ఇదంతా కాంక్రీట్ రమ్మ లాస్ట్ టైం మనకి కవర్ అయిపోయిన పోర్షన్ ఇచ్చేసారు. సో దీన్ని మనము 15 లెవెల్ వరకు శాండ్తో ఫిల్ చేసేసాం సార్. ఫస్ట్ ఒరిజినల్గా లెవెల్ 25 ఉండేది సార్. ఇదంతా గ్రౌండ్ లెవెల్ 25 ఉండేది. కవర్ అయినప్పుడు ఇది ఇట్లా అయిపోయింది. దీన్ని మనం శాండ్తో 15 వరకు ఫిల్ చేసి ఈ పోర్షన్ని ముందు మనం ఫిల్ చేసాం రాక్ చేసి ఇప్పుడు ఇదంతా ఒక లెవెల్కి చేసాం. చేసి ఇక్కడ నుంచి డ్యామ్ అంతా ఒకే లేయర్గా పైకి తీసుకొస్తాం. సో ఇది కవర్ పోర్షన్ అన్నమాట. కవర్ పోర్షన్ చేస్తున్నాం. సో అంటే కవర్ అయిపోయినా కానీ ఇంతవరకు మనము ముందు రెక్టిఫికేషన్ చేసుకున్నాం అన్నమాట. ఇక్కడ నుంచి మామూలుగా రేట్ చేస్తున్నాం సార్. ఇదంతా రాక్ ఫిల్. ఈ డయాఫ్రామ్ వాళ్ళు ఇది పెట్టేది ఇది కొంచెం బాగా సాఫ్ట్ క్లేగా ఉండాలి సార్. అంటే